దీని పక్కనే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఇక్కడ రైట్ శ్రీనివాస్, ఇవాళ ఆదివారం కాబట్టి ఆదివారం పెద్దగా జనసంచారము ఉండదు అని ఇవాళ ఎంచుకున్నట్టుగా ఆ దొంగలు భావించినట్టుగా అనిపిస్తుంది. బట్ ఎంత ఆదివారం అయినా కూడా జనరల్గా అది సిటీ కాబట్టి, దట్టు కరీంనగర్ లాంటి పెద్ద నగరం కాబట్టి సహజంగానే మూమెంట్ ఉంటుంది, జనాల మూమెంట్ ఉంటుంది. సో ఇందాక మీరు ప్రయత్నం చేశారు, యాక్చువల్గా సిబ్బందితో మాట్లాడించే ప్రయత్నం చేశారు, కానీ ఆవిడ కొంత షాక్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏమీ చెప్పట్లేదు. ఆమె చెప్తే ఎంతసేపు దొంగలు ఉన్నారు లోపల, వాళ్ళు ఏం చేశారు, ఎట్లా బెదిరించారని తెలిసేది. బట్ ఆమె ఇంకా మాట్లాడే పరిస్థితిలో కనిపించట్లేదు. ఓకే, చెప్పండి. ఇంకా ఇప్పటి వరకు కూడా ఇది ఒక్కసారిగా అయితే ఇక్కడ కాల్పులు జరపడంతో అయితే మొత్తం ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం లోపల కాల్పులు జరపడంతో ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా ఈ హఠాత్ పరిమాణానికి ఒక్కసారిగా అయితే ఈ కాల్పులు, ఎందుకంటే సాధారణంగా మనకు కాల్పులు జరపడము పెద్ద ఎత్తున శబ్దం రావడంతో ఆ పరిమాణం నుంచి కోలుకోవడానికి కొద్దిగా సమయం పడుతున్నది. ఇప్పుడిప్పుడే ఆ లోపలికి వెళ్ళి ఇటు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించేటువంటి పని లోపల ఇక్కడ మనకు ఉన్నట్టుగా అయితే తెలుస్తున్నది. ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యం లోపలనే ఒకసారిగా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాము. అమ్మా, అసలు ఏం జరిగింది అంటే మీరు ఉన్నారా? లేదు సార్, నేను వచ్చేసరికి నేను 11:30కి నా డ్యూటీ, 10కు స్టోర్ ఓపెన్ అవుతుంది. నేను వచ్చేసరికి ఇక్కడ అందరు పోలీసులు ఉన్నారు. ఏం జరిగిందో అంటే పోలీసులు నన్ను లోపలికి వెళ్ళొద్దమ్మా, లోపల క్రైమ్ జరిగింది అనగానే నేను ఇక్కడ నిలబడిపోయాను. ఏ టైం లోపల జరిగిందమ్మా? మీరు మామూలు షాపు ఏ టైం కు తెరుస్తారు? ఏ టైం లో జరిగినట్టు? 10కు ఓపెన్ అవుతుంది సార్. ఈ రోజు సండే కాబట్టి కొంచెం లేట్ గానే చేసారు అనుకుంటా, 10:30 వరకు. ఈ రోజు స్టాఫ్ ఎక్కువ కూడా రారు. అది ఏమైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందేమో కావచ్చు నేరస్తులకు, ఎందుకంటే సండే కాబట్టి ఎక్కువ స్టాఫ్ రారు ఇక్కడికి. అంటే అదేమన్నా వాళ్ళకి ఐడియా ఉండి ఇట్లా చేసిరేమో కావచ్చు అనుకుంటున్నాను సార్. అంటే మీరు ఈ సంఘటన జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చారా? అవును, నేను వచ్చేసరికి పోలీసులు ఉన్నారు, నన్ను లోపలికి వెళ్ళనివ్వలేదు. అంటే మామూలుగా రోజు ఏ టైం కు తెరుస్తారమ్మా షాప్? 9:30కి ఓపెన్ చేస్తారు. ఈరోజు సండే కాబట్టి కొంచెం లేట్ గానే ఇస్తారు. ఇంకా స్టాక్ మొత్తం లాకర్లనే ఉంటది సార్. మరి ఏం జరిగిందో తెలియదు లోపల. మరి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా చెప్తురామా, ఏమన్నా తుపాకులు పట్టుకుని వచ్చారు, ఎంతమంది వచ్చారు? లోపలికి వెళ్ళలేదు సార్, బుల్లెట్స్ తాకినాయి అని చెప్తారు సార్ వాళ్ళకి. ఇట్లా సెక్యూరిటీని కూడా హాస్పిటల్ లో జాయిన్ చేసి ఇంకా పూర్తిగా నాకు ఏం తెలియలేదు. లోపలికి నన్ను అలో చేయలేదు. నేను ఇక్కడ నిలబడిపోయినా ఏం జరిగింది అనేది పూర్తిగా తెలియదు. చూడొచ్చు ఇక్కడ మొత్తానికి అయితే ఈ రోజు ఆదివారం కావడంతో అయితే ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏమన్నా జరిగిందా? ఈ గల్లీకి వస్తుంటే ఇన్సిడెంట్ అయిందని పోలీసు వారు ఉన్నారు. ఏం జరిగింది అంటే ఇలా ఫైర్ అయింది అని చెప్తుండ్రు. ఈ గల్లీకి వస్తుంటే ఇక్కడ వాళ్ళు అందరూ ఏమైంది అని అంటే కింద పడ్డారట, పోతూ బైక్ మీద కింద పడ్డారట. వాళ్ళకు ఇంజూర్ కూడా అయిందని అన్నారు. ఇలా కాల్చిన వాళ్ళకు దెబ్బలు తాకినాయి, జ్యువెలర్ వాళ్ళకి దెబ్బలు తాకినాయి. అంబులెన్స్ల కోసం ఫోన్ చేస్తే 10-15 మినిట్స్ లేట్ అయిందని అన్నారు. పోలీసు వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు అంటే ఏ టైంలో ప్రత్యేకంగా ఈ టైంలో జరిగిందని సుమారు 10:30-11 మధ్యలో అండి. 10:30-11 మీరు ఇక్కడనే ఉన్నారా? నేను ఈ గలీలకి వెళ్ళి వస్తున్నా, పోలీసు వారు ఉన్నారు. ఏమైంది ఇన్సిడెంట్ అని అంటే అప్పుడే వస్తుండ్రు. ఏమైంది ఇన్సిడెంట్ అంటే ఫైర్ అయింది లోపల. రెగ్యులర్ గా పోతుంటే ఇది బాగా పీస్ఫుల్ ఏరియా చూసినారు. యాక్చువల్ గా ఇక్కడ ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉంటే ఈ కోర్టు గలీలకి పారిపోయాను అని అన్నారు. ఈ ముందట ఉన్న గల్లీ ముందడికెళ్ళి ఉన్న గల్లీకి ఎంత మంది ఉన్నారు? సుమారు 5 నుంచి 6 ఏమన్నా మాస్కులు ధరించడము, ఇట్లా ముసుగు వేయడం అది నేను చూడలేదండి. ఒక బైక్ మీద పోతుంటే మాత్రం ఈ గల్లీలో కింద పడ్డారు అని చెప్పారు. చూడొచ్చు మామూలుగా ఇక్కడ దాదాపుగా 10:30 ఆ సమయం లోపల ఇక్కడ బ్యాంక్ ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ 10:30 సమయం లోపలనే ఇక్కడికి వచ్చి వీళ్ళంతా కూడా ఇటు మొత్తం కూడా అగాంతకులు ఇక్కడికి వచ్చి ఒకసారిగా కాల్పులు జరిపి ఆ లోపల వాళ్ళపైన కాల్పులు జరపడంతో వాళ్ళందరూ కూడా స్వల్పంగా గాయపడ్డారని చెప్పి అయితే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తానికి అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇంత కరీంనగర్ నది ఒడ్డున అంటే దాదాపు ఇది కోర్టు ఉంటుంది. కోర్టు వెనకాల గల్లే ఇక్కడ పక్కనే ఆ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏదైతే నివసిస్తున్నటువంటి ఇల్లు ఉంటుంది, అదేవిధంగా క్యాంపు కార్యాలయం ఉంటుంది. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు ఇదంతా కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటది. ఎప్పుడు కూడా కోర్టు వెనకాల గల్లీ కాబట్టి నిత్యం ఇటు పర్యవేక్షణ కూడా ఉంటుంది. ఎందుకంటే దీని పక్కనే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఉన్నది, ఇక్కడ జ్యువెలరీ షాప్ ఉన్నది. ఇది మాది రీసెంట్ గా ఓపెన్ అయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా 10:30 ప్రాంతం లోపల ఇక్కడికి ఒక వాహనం లోపల అగంతకులు వచ్చి వాళ్ళంతా కూడా ముసుగు ధరించి ఉన్నారు. ఒక్కసారిగా లోపలికి వెళ్లి కాల్పులు జరిపి వాళ్ళంతా కూడా నిశ్చేష్లైనాయి. ఎందుకంటే దాదాపు ఒక్కసారిగా సడన్ గా పెద్ద శబ్దం రావడంతోనే మనం అందరం కూడా ఇటు నిశ్చేషులుగా మారిపోతాం. అలాంటిది ఒక తుపాకీతో వరుసగా కాల్పులు జరపడంతో శ్రీనివాస్, ఇందాక మీరు మాట్లాడించిన ఒక మహిళ అంటే తను డ్యూటీకి వచ్చింది, కానీ
లోపల ఈ జరిగింది కాబట్టి నన్ను లోపలికి అలౌ చేయలేదు పోలీసులు అని చెప్తున్నారు. ఓకే, ఒక వ్యాలిడ్ పాయింట్ కూడా చెప్పారు. ఇవాళ ఆదివారం కొద్దిగా స్టాఫ్ అనేది తక్కువగానే వస్తుంది, ఈ విషయం వాళ్ళకు తెలిసి ఉంటుందేమో అనేటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తం చేశారు ఆవిడ. సో అది ఒక వ్యాలిడ్ పాయింటే. అంటే వాళ్ళకు అంటే ముందే రెక్కి నిర్వహించారు, పలానా షాపులో ఆదివారం పూట పెద్దగా సిబ్బంది ఎవరు రారు, ఎంత సమాచారం అంతా పక్కగా వాళ్ళు ప్రీ ప్లాన్ చేసుకున్నారనే దానికి కొంత మాటలు దోహదపడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇటు ఎప్పుడు కూడా నిత్యం వేరే సమయం లోపల రద్దీగా ఉంటుంది. ఇలా ఆదివారం కావడంతోనే ఈ ఆదివారం సెలవు దినం ఉంటుంది కాబట్టి పక్కా రెక్కి నిర్వహించుకున్నటువంటి వారు ఈ సమయం లోపల ఆదివారం సమయం అంటే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు అనుకున్నారు దోపిడీ చేయడానికి. ఈ నేపథ్యం లోపల ఇక్కడ దోపిడీకి రావడానికి అయితే పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. లోపలికి వెళ్ళి కాల్పులు జరిపి వాళ్ళకు బంగారు ఆభరణాలు దోసుకు వెళ్ళేటప్పుడు కొద్దిగా అందులోపలికి పరిగెత్తేటువంటి సమయం లోపల ఇద్దరు ముగ్గురు పడిపోవడం కూడా జరిగింది. మళ్ళీ పరిగెత్తి వాళ్ళు వాహనం లోపల వెళ్ళిపోయారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అంటే మామూలుగా 10:30 సమయం అంటే అప్పుడప్పుడే బ్యాంకు ఇవాళ ఆదివారం కావడంతో ఒకరిద్దరు మాత్రమే ఇక్కడ సెలవు దినం కాబట్టి వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపలనే మొత్తం కూడా దోసుకు వెళ్ళటానికి దీనిపైన బంగారు షాప్ పైన దోసుకు వెళ్ళటానికి ఆదివారం మాత్రమే కరెక్ట్ సమయం అని చెప్పి భావించారు. వాళ్ళు కరెక్ట్ గా 10:30 సమయం లోపలనే వచ్చి కాల్పులు జరిపి దోసుకు వెళ్లారు. ఆ కాల్పుల లోపల పలువురు కూడా గాయపడ్డట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికైతే ఇంకెంతమంది గాయపడ్డారు అనేటువంటి వివరాలు అయితే తెలియాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బ్యాంక్ అధికారులు ఈ సంఘటన జరిగిన తర్వాత బ్యాంక్ అధికారులు, పోలీస్ అధికారులు, క్లూస్ టీం అందరూ కూడా ఇక్కడికి బాంబు స్క్వాడ్ మొత్తం కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్లి మొత్తం కూడా ఇటు క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను మనం కూడా చూడవచ్చు. మరికొద్దిసేపు అయితే అసలు అగంతకులు ఎంతమంది వచ్చారు, లోపల సీసీ ఫుటేజ్ లోపల ఏమన్నా రికార్డ్ అయినాయా, వాళ్ళ యొక్క ఆనవాళ్ళు ఏంటి అనేటువంటి మరికొద్దిసేపటి లోపల మనకు తెలిసే. శ్రీనివాస్, ఇంకో విషయం కూడా తను మాట్లాడు